సెంచులు 3 సంచులు దండిగా తెలనా. అది ఒకసారి ఏం చేస్తావు అంటే మొన్న 5 సెంచులు వేసిన లెక్క ఎన్ని సెంచులే దన కావాలితే ఆ ట్యాంక్ వస్తుంది. దాంతోపాటు ఇవి కలుపుకొని కొట్టేసి రాసినాను. అది కూడా నూనె. ఇప్పుడు నీకు వచ్చేసి దోమకి ఈ తూములు ఎర్రగా రాలుతున్నాయి కదా, దానికి రాసినాను. ఇంకోటి మొక్క నీట్గా పెరిగేటట్టు నలుపు వచ్చేటట్టు రాసిన. అదే అదే కొట్టమా ఏ వద్దులేనా. ఒకసారి ఈ రకమే నువ్వు నీకు ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రతిసారి ఆర్గానిక్స్ కొడితే ఒకసారి టెక్నికల్ చేయాలా, ఒకసారి ఆర్గానిక్ వేయాలన్నా. ప్రతిసారి నువ్వు ఆర్గానిక్ వేసుకొని పోతే ఏమవుతుందంటే మొక్క ఇట్లా ముడత వచ్చేది, ఆకు నీట్గా రాకుండా మొక్క సరిగ్గా పెరుగుకోకుండా అవుతుంది అనమాట. నీకు మొక్క పెరగాలన్నా పొలంలో ఎటువంటి దోమ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఆయనకి ఎటువంటి రోగం లేకుండా చూసుకుంటే ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, ఆటోమేటిక్గా పెరుగుతాడు. అదే చెప్తున్నా కదా, అదనమాట. ఏదన్నా ఇది పత్తి విత్తనాలు సూపర్ బంటి బాగుందన్న. కాయలు చిన్నగా చెట్టు బాగా పెరిగింది.